హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రఘురామ్ శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా గగన్ ఫ్యామిలీని, అపూర్వ ఫ్యామిలీని ఆ ఉత్సవాలకు ఇన్వైట్ చేసి ఉంటాడు. ముందుగా అపూర్వ వాళ్ళందరూ కూడా కారులో దిగి వస్తూ ఉంటారు. రండి అపూర్వ గారు రండి అని రఘురామ్ జానకి దగ్గర ఉండి ఇన్వైట్ చేస్తూ ఉంటారు. సరిగ్గా అప్పుడే గగన్ వాళ్ళు కూడా కారులో దిగుతూ ఉండటంతో భూమి గగన్ని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. రామలక్ష్మి, సూర్య కూడా అందరూ వచ్చేసి అన్నారు అని చాలా సంతోషపడుతూ ఉంటారు. నమస్కారం అండి అని గగన్ నమస్కారం పెడుతూ వస్తూ ఉంటే అప్పుడే అపూర్వ గగన్ వాళ్ళని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏంటన్నయ్య, ఆ ఇంటికి మా ఇంటికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అని తెలిసి కూడా మీరు ఆ ఫ్యామిలీని ఎలా రమ్మని చెబుతారు? వాళ్ళు ఉంటే మేముండరు, మేముంటే వాళ్ళండము, కాబట్టి వాళ్ళని పంపించేయండి అని అపూర్వ అరుస్తూ చెబుతూ ఉంటుంది. చూసావా అమ్మ, అందుకే నేను రానని చెప్పింది, నువ్వే బలవంతంగా తీసుకువచ్చావు అని గగన్ కొప్పడుతూ ఉంటాడు. చూడండి అపూర్వ గారు, ఇది శ్రీరామనవమి పండుగ, శత్రువులు అందరూ ఎవరు కూడా ఉండరు, ఇక్కడ అందరూ సమానమే. మాకు మీ రెండు ఫ్యామిలీలు దగ్గర కాబట్టి నేను కాదనకూడదు. రండి అపూర్వ గారు, జానకి వాళ్ళని లోపలికి తీసుకొని రా అని రఘురామ్ తన నిర్ణయాన్ని తేల్చి చెప్పేస్తాడు. మీరు కూడా వెళ్ళటానికి వీల్లేదు అని రఘురామ్ చెప్పేయడంతో జానకి రండి శారద గారు అంటూ రామలక్ష్మి, శౌర్య, గగన్ని, పూరిని రిసీవ్ చేసుకుంటూ లోపలికి తీసుకువస్తూ ఉంటారు. ఇక అపూర్వ చేసేదేమీ లేక కోపంతో రగిలిపోతూ ఉంటుంది. తర్వాత కేపీ శారదానితో మాట్లాడాలి అని శారదని లాక్కు వస్తూ ఉంటాడు. అబ్బా ఆగండి, చూసుకోండి అని శారద అంటుంది. అప్పుడే ఒక కుర్రాడు అడ్డు రావడంతో కేపీ కాస్త వెనక శారదని పట్టుకున్నాను అనుకుంటూ చెయ్యి వదిలేసి మార్చి పట్టుకొని ఉంటాడు. శారదకి వదులుకు అక్కడ మీరా ఉంటుంది. శారద, భూమి గగన్లకి ఈ శ్రీరామనవమి ఉత్సవాల్లో మనం ఏదో ఒక విధంగా పెళ్లి చేసేయాలి అనుకున్నాము కదా, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని కేపీ చెప్పడంతో ఏంటి భూమి గగన్లకి పెళ్లి చేస్తారా అని మీలా చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. అయ్యో శారద ఎక్కడ, నేను శారద అనుకొని ఈ తింగర బుచ్చిని పట్టుకున్నానా అని అనుకుంటూ ఇక్కడ ఏమవుతుందో ఏంటో కేపీ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక అపూర్వకి విషయం తెలుస్తూ ఉంటుంది. అన్నయ్య గారు, ఎవరైనా ఇష్టం లేకుండా పెళ్లి జరిగితే ఒప్పుకుంటారా? ఇద్దరు ఇష్టాలతోనే కదా పెళ్లి చేసుకోవాల్సింది అని అపూర్వ అనడంతో ఇష్టం లేకుండా ఎవరి మెడలోనూ తాళి కడితే నేను చూస్తూ ఎందుకు ఊరుకుంటాను? అందులోనూ ఇది నేను ఉత్సవాలకు పిలిస్తే మీరు వచ్చారు, ఇక్కడ ఎవరికి కూడా అన్యాయం జరగనివ్వను. ఒకవేళ అన్యాయం జరిగినా నేను చూస్తూ ఊరుకోను, అసలు జరగనిస్తే కదా